జై శ్రీరామ్ భక్తివాహిని ఛానల్కి స్వాగతం. ప్రపంచంలో నిజంగా దోషరహితుడైన వ్యక్తి ఉంటాడా? వేల సంవత్సరాల క్రితం ఇదే ప్రశ్న వాల్మీకి మహర్షి మనసును వేధించింది. నిరంతరం జ్ఞానాన్వేషణలో నిమగ్నమై ఉన్న ఆయన తీవ్రమైన ఆవేదనతో, కుతూహలంతో నారద మహర్షిని ఒక ప్రశ్న వేశాడు. ప్రభూ, ఈ ప్రస్తుత యుగంలో లేదా ఈ ప్రపంచంలో ఒకే వ్యక్తిలో అన్ని సద్గుణాలు కొలువై ఉండటం సాధ్యమేనా? ఎవరికైనా పరాక్రమం ఉంటే వారిలో తరచుగా ప్రశాంతత లోపిస్తుంది. వారికి పదునైన బుద్ధి ఉంటే కృతజ్ఞతాభావం ఉండకపోవచ్చు. అయినప్పటికీ నేను ధర్మంలో స్థిరంగా ఉండే, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలిచే నిజమైన శ్రేయోభిలాషిని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ప్రాణత్యాగం చేసే సంపూర్ణ సత్యవాదిని కోరుకుంటున్నాను. ఈ భూమిపై క్రోధాన్ని జయించి ఇతరులలో ఎన్నడూ అసూయను రేకెత్తించకుండా తమ శత్రువులు సైతం వణికిపోయేంతటి విస్మయాన్ని కలిగించగల వ్యక్తి నిజంగా ఎవరైనా ఉన్నారా? ఆ విచారణలో తీవ్రమైన తపన, ప్రగాఢమైన ఆశ రెండూ ఉన్నాయి. ఒక వ్యక్తి అంత పరిపూర్ణంగా జీవించగలడా అని తెలుసుకోవాలనే వాల్మీకి మహర్షి యొక్క తీవ్రమైన కోరిక మన ఆరాధ్య దైవం మరియు ఆదర్శ పురుషుడైన శ్రీరాముని కథ రామాయణ కావ్యంగా రచించడానికి పునాది వేసింది. ఈ అన్వేషణ పరిపూర్ణత యొక్క అర్థాన్ని అన్వేషించే ప్రతి ఒక్కరికీ ఒక లోతైన పాఠంగా నిలుస్తుంది. జై శ్రీరామ్. ధన్యవాదాలు.